స్టార్ట్. ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యై నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. ఐం గ్లోమే వారాహి పరంబికాయ నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చస్వ. శ్రీమాత్రే నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి, కలయిక, వీక్షణ బట్టి అంతా కూడా మాస ఫలితాలంతా కూడా ఫలితాల్లో భాగంగా అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ప్రధానమైన గ్రహాలంతా కూడా కలిసి ఉండడం వల్ల బృహస్పతి సూర్య భగవానుడంతా కూడా మిథున రాశిలో కలయిక ఉండడం, జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ వల్ల ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగము, ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఫలితాల్లో భాగంగా అందరికీ కూడా పరిష్కారాలు చెప్తున్నాం. వీడియో అంతా కూడా చూడండి. మీకు పరిష్కారాలంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి, వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగాల మార్పు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా పుత్రకారకుడు, ప్రధానంగా యజ్ఞ యాగాది కర్మలకంతా కూడా కారణమవుతారు. పుణ్య కార్యక్రమాలకంతా కూడా కారణమవుతారు. బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గురుతత్వానికి కారణమవుతారు, ఆచార్య తత్వానికి కారణమవుతారు, విద్యలో అభివృద్ధి, మేధాశక్తికి అంతా కూడా బృహస్పతి కారణమవుతారు. పాండిత్యము, కళారంగంలో అభివృద్ధి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి. ప్రధానంగా చూసుకుంటే ఏ రంగంలో అయినా అభివృద్ధి కావాలన్నా అష్టైశ్వర్య యోగం, స్థిర ఆస్తి కానీ స్థిర ఐశ్వర్యం కానీ, గృహయోగం కలగాలన్నా కానీ, వివాహాది శుభకార్యాలు జరగనా కానీ, సంతాన యోగం కలగాలన్నా కానీ బృహస్పతి అనుగ్రహం కావాలి. ప్రధానంగా అష్టైశ్వర్య యోగం కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవానుతోటి మిత్రులతో పాటు కలిసి ఉంటే కనుక జూలై మాస ఫలితాల్లో భాగంగా వివిధ గ్రహాల యొక్క కోణాన్నంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అన్ని గ్రహాల యొక్క స్థితిగతి చూసుకుంటూ బృహస్పతి మరియు సూర్య భగవానుడి యొక్క కలయిక అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా అందరూ కూడా ఈ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది. సప్తమ వీక్షణ అంతా కూడా ధనుస్సు రాశి మీద పడింది. ఈ యొక్క బృహస్పతి వీక్షణ అంతా కూడా తన స్వరాశి అయిన ధనస్సు మీద పడడం, ప్రధానంగా దశమ దృష్టి కూడా ప్రధానంగా చూసుకుంటూ ఉంటే కనుక శనీశ్వరుడు యొక్క దశమ దృష్టి ఏ రకంగా ఉంది, ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క నవమ దృష్టి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క బృహస్పతి యొక్క నవమ దృష్టి అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అంతా చెప్తున్నాం. ప్రధానంగా బృహస్పతి సూర్య భగవానుడు యొక్క విశేషాలంతా కూడా తెలుసుకుంటూ వివిధ గ్రహాల యొక్క ఫలితాలు, వాటి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి, ఆకస్మిక ధనలాభం ద్వారా యోగం లభించడానికి, వ్యాపార అభివృద్ధి కలగడానికి ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. ప్రధానంగా వీరంతా కూడా గోమాత సేవ అంతా కూడా ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేసుకుంటుంటారో సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. మేము చెప్పే ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే. మీ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకోండి. ప్రతినిత్యం కూడా జన్మజాతకానికి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి, ఆనందమైన జీవితం జీవించడానికి, కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యి ఎవరైతే వారాహి నవరాత్రులు ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఆవనైత దీపారాధన కానీ, ప్రతినిత్యం కూడా దీపారాధన చేసి అష్టోత్తరనామాలతోటి అమ్మవారి సహస్రనామాలు వినడం కానీ, ప్రధానంగా వారాహి దేవి యొక్క 16 నామాలు ఉంటే విశేషమైన నామాలంతా కూడా చదువుకోవడం వల్ల వారాహి దేవి అంతా కూడా అత్యంత శక్తివంతమైన దేవత. ప్రధానంగా అమ్మవారికి అంతా కూడా సైన్యాధ్యక్షంగా ఉండే దేవత కావున ప్రతినిత్యం కూడా అమ్మవారు మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించే విధంగా, సర్వ దుఃఖాల నుంచి విమోచన కలిగే విధంగా అనుగ్రహించే దేవత. అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ప్రతినిత్యం కూడా వారాహి దేవి ఆరాధన అంతా కూడా వారాహి నవరాత్రుల్లో ఆచరించండి. మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఓం వారాహి దేవియే నమః, దండనాథాయ నమః, ఓం సమేశ్వర్యే నమః, సమయ సంకేతాయ నమః, పంచమ్యే నమః, ప్రోక్తిన్యే నమః, అరిఘ్యే నమః, ఆజ్ఞా చక్రేశ్వర్యే నమః. ఇటువంటి నామాలతోటి విశేషంగా అమ్మవారికి అంతా కూడా
నామ జపాన్ని చేసుకున్న మాత్రం చేతి, నామస్మరణ చేసుకున్న మాత్రం చేతి అమ్మవారంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, ధన ధాన్యాది సమృద్ధి ఇచ్చే దేవత కావున ప్రతినిత్యం కూడా ఈ రకంగా ఆచరించండి. మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వరి యోగం కలగడానికి, ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వరూపిణి అన్న జగన్మాత యొక్క అనుగ్రహం కోసం ఈ గుప్త నవరాత్రుల్లో అంతా కూడా వారాహిదేవి ఆరాధన అంతా కూడా చేయండి. విశేషమైన పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రతినిత్యం కూడా బృహస్పతి అనుగ్రహం కోసం మీరంతా కూడా మేధా దక్షిణమూర్తి స్వామివారి ఆరాధన కానీ, ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి ఆరాధన కానీ, శివాభిషేకం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మరియు సూర్యభగవానుడి యొక్క కలయిక, వివిధ గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. వాటికి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పుకొని ఈ యొక్క ఎటువంటి దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయ. కుంభరాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క పంచమ స్థానంలో సంచారం చేస్తూ ప్రధానంగా ఇక్కడంతా కూడా సూర్య భగవానుతో అంతా కూడా సంచారం చేయడం యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క రాహు అంతా కూడా రాశిలో సంచారం చేస్తున్న దోషకారిగా ఉన్నారు. కేతు అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంచెం దోషకారిగా ఉన్నారు. మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేయదాయకంగా ఉంటుంది. పంచమస్త గురుయోగం అంతా కూడా ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా సంచారం చేయడం, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటారో పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో సమర్పించండి, మంచి ఫలితాలు పొందుతారు. రాజయోగం సిద్ధిస్తుంది. అమ్మవారికి ప్రీతికరంగా ఆడిచ్చిన పసుపునంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, కుంకుమార్చన చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోండి, మంచి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. కావున కుంభరాశి వాళ్ళకి విశేషంగా చెప్తున్నాం. వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనలో భాగంగా తులసి మాలను సమర్పించండి, మంచి రాజయోగం సిద్ధిస్తుంది. మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ప్రీతికరంగా సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పెరగడానికి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారంతో మీకంతా కూడా అఖండ రాజయోగం సిద్ధించడానికి, వ్యాపారస్తులకంతా కూడా ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంది. ఉద్యోగంలో కానీ మంచి లావాదేవీలు గణించడానికి కానీ, ప్రధానంగా ఉద్యోగుల్లో అంతా కూడా మంచి ధనాదాయం పెరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. కావున వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు గణించడానికి అవకాశాలు ఉన్నాయి. సినీ రంగంలో వాళ్ళు అంతా కూడా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు కానీ, ఈ యొక్క వారాహిదేవి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల, అమ్మవారి కటాక్షం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భారమే నమః, పూషాయ నమః, ప్రచండ తేజసే నమః, ఆరోగ్యకర్త నమః, సవిత్ర సూర్య నారాయణ స్వామి నమో నమః. ఇటువంటి నామాలతోటి స్వామివారికి అంతా కూడా నమస్కారాన్ని ఆచరించడం వల్ల, సూర్య నమస్కారం అంతా కూడా చేయడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి, గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంది. గురు కటాక్షం కోసం మీరంతా కూడా జన్మజాతకంలో బృహస్పతికి, ఈ యొక్క శుక్రుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, దానాలు చేసుకోవడం, శనీశ్వరి ప్రీతికరంగా తిలదానము, తైలాభిషేకం చేయించడం, శుక్రుడి ప్రీతికరంగా మహాలక్ష్మి ఆరాధన చేయడం, బొబ్బర్లు దానం చేసుకోవడం అంతా కూడా శ్రేయదాయకంగా ఉంటుంది. బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ గురు కటాక్షంతో మీకు అంతా కూడా రాజయోగంతో ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి లావాదేవీలంతా కూడా మంచి శుభమైన కార్యక్రమాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి. కావున మీరంతా కూడా ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకుని మీ జీవన విధానంలో ఉంటే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవలో భాగంగా మీరంతా కూడా గోమాతకి ప్రదక్షిణాలు ఆచరించండి, మంచి ఫలితాలు పొందుతారు. రావి చెట్టుకంతా కూడా 27 ప్రదక్షిణాలు ప్రతినించి కూడా ఆచరించిన వాళ్ళకి రాజయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీరంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన హోమాలంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కానీ, వారాహి దేవి హోమ శాంతి కార్యక్రమాలు, ప్రత్యంగర దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల
సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సర్వశత్రు బాధల నివారణ జరుగుతుంది. అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మ జాతకంలో ఉండి జాతకానికి అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంది, ఆ దశ ఏ రకంగా జరుగుతూ ఉంది, ప్రధానంగా లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో ఏమైనా పాపకార్యమైన గ్రహాలు ఉన్నాయా, ప్రధానంగా సప్తమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా, అష్టమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా, ప్రధానంగా ఈ యొక్క దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఏమన్నా మీకంతా కూడా కొన్ని గ్రహాలు అంతా కూడా కలిసి ఉన్నాయా, ఎటువంటి వీక్షణ అంతా కూడా ఉంది, విశ్లేషణ చేసుకుని జన్మజాతకంలో ఉండే గ్రహాలకంతా కూడా పరిష్కారాన్ని ఆచరించుకోవడం వల్ల, జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, దేవతలకు ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటాను. కావున ఈ యొక్క కార్యక్రమంలో పుణ్యమైన కార్యక్రమంలో ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గురు కటాక్షం వల్ల, బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్యసిద్ధి కలిగి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అంతా కూడా జరుగుతున్నాం. ప్రధానంగా వారాహిదేవి హోమాది కార్యక్రమంలో ఆచరించడం వల్ల శత్రు బాధల నుంచి బయటపడుతూ ఉంటారు. శత్రు భయ నివారణి అమ్మవారంతా కూడా అఖండ రాజయోగం ఇచ్చే దేవతగా చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు కొమ్ముల మాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరించడం వల్ల, పసుపుతో అభిషేకం చేయడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. అమ్మవారి ప్రీతికరంగా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో కానీ, వారాహిదేవి ఈ యొక్క విగ్రహం దగ్గర అయినా కానీ మీరంతా కూడా వారాహిదేవి దేవాలయంలో కానీ పసుపు కొమ్ముల మాలంతా కూడా అలంకరణ చేయడం వల్ల గురు కటాక్షం సిద్ధిస్తుంది. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పసుపు కొమ్ముల మాలంతా కూడా అమ్మవారి దేవాలయం, దుర్గాదేవి దేవాలయంలో కానీ, మహాలక్ష్మి దేవాలయంలో అయినా కానీ, అమ్మవారి దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ ప్రధానంగా పసుపు కొమ్ముల మాలను కానీ, నిమ్మకాయ మాలను కానీ సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగము, భూయోగం అంతా కూడా సిద్ధించడానికి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జ్యోతిష పండితులతోటి మీ జన్మ జాతకం అంతా కూడా చూపించుకొని తగు పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పేదంతా కూడా గోచార చక్రవశాత్తు చెప్తున్నాం. ప్రధానంగా మీ జన్మ జాతకం అంతా కూడా మాతోటి చూపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అపాయింట్మెంట్ తీసుకొని మీరు అంతా కూడా జన్మజాతకానికి పరిష్కారం ఆచరించండి. మీ యొక్క పరిష్కారం చేయడం వల్ల అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలంతా కూడా అందరి మీద పడుతూ ఉంటాయి. శ్రీమాత్రే నమః.